హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే ఏపీఎస్ఐ పోస్టులు అనేది మనకు 411 పోస్టులు రిలీజ్ చేశారు. సో అందులో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు, అదేవిధంగా జనరల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఫిమేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసరికి జోన్ 1లో యాక్చువల్గా మీకు తెలిసిందే అండి, 50 పోస్టులు ఉన్నాయని తెలుసు కదా. సో అదేవిధంగా ఇవ్వండి 50 పోస్టులు. సో అదేవిధంగా ఓసీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 19, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 5, బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ వాళ్ళకి 5, బీసీసీ వాళ్ళకి ఒకటే ఉందండి, అండ్ బీసీడీ వాళ్ళకి 4, అండ్ బీసీఈ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయండి. సో అందులో జనరల్ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో మీరు చూస్తుంటే కిందన కూడా ఉంటున్నాయి, చూడండి, మీకు అంటూ అవగాహన వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జోన్ 2 వచ్చేసరికి మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసరికి 105 పోస్టులు అండి. సో ఇందులో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 43 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 10 పోస్టులు ఉన్నాయండి. ఇందులో జోన్ 2 వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో పోస్టులు 10 ఉన్నాయి, బాగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా బీసీఏ వాళ్ళకి 8, బీసీబీ వాళ్ళకి 10, ఇకపోతే బీసీసీ వాళ్ళకి 1 ఇందులో కూడాను, బీసీడీ వాళ్ళకి 7, అదేవిధంగా బీసీఈ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 16, ఎస్టీ వాళ్ళకి 6 అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి జోన్ 3 వచ్చేసరికి మొత్తం జోన్ 3 55 పోస్టులు ఉన్నాయండి. అందులో ఓసీ వాళ్ళకి 23, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, బీసీఏ వాళ్ళకి 3, బీసీబీ వాళ్ళకి 5, బీసీసీ వాళ్ళకి 1, అండ్ బీసీడీ వాళ్ళకి 4, బీసీఈ వాళ్ళకి 3, అండ్ ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 3. సో నెక్స్ట్ వచ్చేసరికి జోన్ 4 వచ్చేసరికి మొత్తం 105 పోస్టులు ఉన్నాయి. యాక్చువల్గా మీకు తెలిసిందే జోన్ 2, జోన్ 4కే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీ వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి 41, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, బీసీఏ వాళ్ళకి 8, బీసీబీ వాళ్ళకి 10, ఇక్కడ వచ్చేసరికి బీసీసీకి 1, బీసీడీకి 8, అదేవిధంగా బీసీఈకి 5, ఎస్సీ వాళ్ళకి 16, ఎస్టీ వాళ్ళకి 6 అండి. సో టోటల్ 411 పోస్టులని ఇలాగా డివైడ్ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన ఓన్లీ సివిల్ పోస్టులు అండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఎస్పీ పోస్టులు. సో ఏపీఎస్పీ పోస్టులు వచ్చేసరికి 96 ఉన్నాయండి. అందులో ఓసీ వాళ్ళకి 37, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, బీసీఏ వాళ్ళకి 7, బీసీ వాళ్ళకి 9, అండ్ బీసీసీ వాళ్ళకి 1, బీసీడీ వాళ్ళకి 7, ఇక బీసీఈ వచ్చేసరికి 4, ఎస్సీ 15, ఎస్టీ వచ్చేసరికి 5 అండి. సో ఈ 411 పోస్టులని ఇలా డివైడ్ చేశారు. ఏపీఎస్పీ ఎస్ఐఎల్కి వచ్చేసరికి 96, మిగతా వచ్చేసరికి సివిల్ అండి. సో ఇంత ఫ్రెండ్స్ ఈ పోస్టుల గురించి కేటగిరీని డివైడ్ చేసినవి. అదేవిధంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు మేలా చూసుకొని దాన్ని బట్టి మీకున్న కాంపిటీషన్ ఏది ఉంది, ఎలాగుంది అనేది మీరు ఇందులో చూడండి, మీకంటూ అవగాహన వస్తుంది. సో అదేవిధంగా ఇకపోతే ఏపీ కానిస్టేబుల్ గురించి చెప్పాలండి. ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను, 125+ మార్క్స్ ఎలా అచీవ్ చేసుకోవాలని చెప్పేసి క్లాసెస్ చెప్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎగ్జామ్ ఫినిష్ అయినంత వరకు వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో రోజుకి ఒక వీడియో అయితే ఒక వీడియో, 2 వీడియోలు అయితే 2 వీడియోలు, 3 వీడియోలు అయితే 3 వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫర్దర్గా మీకు చాలా యూజ్ అవుతుంది, అంటే క్విక్ రివిజన్ అవుతుందండి. ఎగ్జామ్ టైంలో చాలా ఇదిగా అవుతుంది. ఎక్కువ టైం కూడా చెప్పడం లేదు, మినిమం 15 మినిట్స్ లోపే చెప్తున్నాను వీడియోని. ఎక్కువగా పెంచుకొని వెళ్ళినా, లాంగ్గా పెంచుకొని వెళ్ళినా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్నే కాబట్టి ఆ పరంగా చెప్తున్నా. 15 మినిట్స్ అనుకోండి, మనం ఈజీగా అంటే 15 మినిట్స్ ఉంది వీడియో, వెంటనే ఫినిష్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటుంది. సో ప్రతి వీడియో కంప్లీట్ చేసుకుంటూ పోవచ్చు. మన టార్గెట్ ఎస్ఏ మిస్ అయిన వాళ్ళకి ఎవరికైనాను ఏపీ కానిస్టేబుల్లో 125+ మార్క్స్ అచీవ్ చేసుకోవడం కోసం వీడియోస్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.